పాత దోస్తులంతా ఇంటికొచ్చి బుజ్జగించినా సరే, పెద్ద మనుషులు వచ్చి ఊకో ఊకో అన్నా సరే, జీవన్ రెడ్డి సారు వెనకకు తగ్గలేదు. షేయ్ పార్టీతోని 40 ఏళ్ల బంధానికి తెగదెంపులు చేసుకుండు. పోత పోత కాంగ్రెస్ లీడర్లకు గట్టినే సురుకులు పెట్టిండు. సీఎం సార్ ఖాన్ నుంచి అందరినీ మంచిగానే అరుచుకుండు. సరే, ఇక షేయ్ పార్టీలకించి బయటికైతే వచ్చిండు కానీ మరి ఇక సార్ ఇప్పుడు ఏ పార్టీలకు పోతాడబ్బా అని అందరూ ఎదురు చూస్తుర్రు. ఇక ఆ ముచ్చట కూడా బయటికి రానే వచ్చింది, చూడరు మీరే. రాష్ట్రం అంతా ఓ రాజకీయం నడుస్తా అంటే జగిత్యాల నియోజకవర్గంలో ఓ రాజకీయం నడుస్తుంది. మొన్నటిదాకా అయినోళ్లతోనే వశపడక లొల్లి పెట్టుకొని ఆఖరికి చెయ్యి పార్టీతోని తెగదెంపులు చేసుకున్నాడు జీవన్ రెడ్డి సారు. రాజీనామా పెట్టిండు. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు పిలుస్తాండ్రు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు పిలుస్తాండ్రు అని ఆయాలనే చెప్పిండు పెద్ద మనిషి. అయితే వాళ్ళు పిలుచుడు ఎట్లున్నా సరే సార్ ఎటు పోవాలని అనుకుంటాండో మరి కానంటే కోపు చూస్తుంటేనైతే కారు ఎక్కటట్టే ఉన్నాడా అంటుర్రు. ఇప్పటికే గులాబీ లీడర్లతోని మాట ముచ్చట్లు ఒడిచినాయి, అంత ఖాయమైనట్టే అని కూడా అంటారు. పార్టీల చేరికయ్యేటందుకు గులాబీ కాండువా కాపుకునేటందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారట. ఏప్రిల్ 10వ తారీఖున జీవన్ రెడ్డి సారు కారు పార్టీల చేరికైతాడు అన్నట్టు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో 15 ఎకరాలు చూసిండ్రాట. అక్కడ 10వ తారీఖు నాడు పెద్ద మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తుండ్రాట. రేపో ఎల్లుంటో కేటీఆర్, హరీష్ రావు సార్లు మీటింగ్ జాగాను చూసొస్తారని కూడా అంటుర్రు. గిట్ల జీవన్ రెడ్డి సార్ కారు పార్టీలనే షరీక్ అవుతున్నాడు అన్నట్టు గట్టిగా వినిపిస్తున్నాయి ముచ్చట్లు. అయితే కారు పార్టీలో ఉన్నా అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెయ్యి పార్టీల పెత్తనాలు చేయబట్టే పెద్ద మనిషి బయటకు వచ్చిండని అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు తాను కారు పార్టీల షరీక్ అయి ఎమ్మెల్యే కథ ఏంటిదో చూడాలి అనుకుంటాడట జీవన్ రెడ్డి సారు. ఏమైనా చెయ్యి పార్టీ వాళ్ళతో తిరుగుకుంటా కారు పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటున్న లీడర్లకు జగిత్యాలలో జీవన్ రెడ్డి సార్తో ఇక పెద్ద ముష్కిలే ఉన్నది అనుకుంటారు చాలా మంది. అసోంటోళ్ళకి ఇప్పటి నుంచి పెద్ద మనిషి గట్టిగానే వాతలు పెడతాడు అనుకుంటారట ఇంత మంది.